యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి దగ్గర నాయన మీ కొన్నాళ్ళు చెల్లిస్తూ ఇలా 3 దినాల మట్టి కోటాలు మాకు చక్కగా జరుగుతూ ఉన్నాము నాయన. శుక్రవారం కూడిక మంచి జరిగించారు, శనివారం కూడిక మంచి జరిగించారు. ఈరోజు ఆదివారం పూట కూడా మీరు జరిగిస్తారని నమ్ముతున్నాం ప్రభు. వచ్చిన బిడ్డలను దీవించిన ఆయన రాల్సిన నడిపించారు అయ్యా. యూట్యూబ్లో చూస్తున్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి అయ్యా. అందరిని మీరు బలపరచండి, వాక్యం ద్వారా స్థిరపరచండి. మీరు ఆకళ్ళు మేము కూడా బ్రతికి పునరుత్థానంలో పాలు పొందే భాగ్యం మాకు అందరూ దయచేయండి. మీరే మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, రాబోవైనా ఉన్నవైనా, రాబోవైనా ఉన్నవైనా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా, అనుక్షణం నిన్నే కొలుతును పునరుత్థానుడా. హల్లెలూయా. ఇక్కడ మరియా, మార్తా, లాజరు కుటుంబానికి వచ్చాడు యేసు ప్రభువు. ఆయన వచ్చినప్పుడు లాజరు గారు చనిపోయాడు. ఆ చనిపోయి 4 రోజులు అయ్యింది. 4 రోజుకి యేసు ప్రభువు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే మరియమ్మ తల్లి మరియమ్మ అంది, మార్తమ్మ మరియమ్మ అన్నదయ్యా, నువ్వు ముందు వచ్చినది నా తమ్ముడు చచ్చిపోడు కాదు, బతికేవాడయ్యా అని చెప్పింది. ఇప్పుడైనా పర్లేదు, బ్రతుకుతాడయ్యా, బ్రతుకుతాడమ్మా అని చెప్పాడు యేసయ్య. పోతాడంటే అవునయ్యా, పునరుత్థానమందు మా తమ్ముడు పోతాడు నమ్మకుండా అంది. అప్పుడు అన్నాడు, పునరుత్థానము జీవము నేనే. అంటే పునరుత్థానం నేనే, జీవాన్ని నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు. ఇప్పుడు సరిపోయి నీ తమ్ముడు కూడా ఇప్పుడే పోతాడు, నువ్వు విశ్వాసం ఉంచుతా అన్నాడు. యేసు ప్రభువు వారు 4 రోజుల నాడు సరిపోయిన లాజరుని బతికించాడు. యాయిరు కుమార్తె బ్రతికించాడు. యదరాలు కుమారుని బ్రతికించాడు కాడిను. యేసు వారు భూలోకంలో ఆయన 3 సంవత్సరాల సువార్త చెప్పిన కాలంలో ఈ 3 వ్యక్తులు బతికించాడు. ఒకటి యాయిరు కుమార్తెని, 2 యదరాలు కుమారుని, 3 లాజరు గారిని బ్రతికించాడు. చచ్చిపోయిన వాళ్ళు నిజంగా బ్రతికించాడు కానీ మళ్ళీ వాళ్ళు చనిపోయారు. బ్రతికారు కానీ వాళ్ళు పునరుద్ధానానికి లెక్కలో రారు. పునరుద్ధాన లెక్క రావాలంటే యేసు ప్రభువు వారు ఆయన వీళ్ళు బతికారు, మళ్ళీ చచ్చిపోయారు. చచ్చిపోయారు లేదా? మళ్ళీ చచ్చిపోయారు. కనుక ఇది పునరుద్ధానం కాదు. పునరుద్ధానం ఏదంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి లేచి ఇక చనిపోకూడదు. ఇక చనిపోని వాడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడే. ఆయనే తిరిగి లేచారు కనుక ఆయనే పునరుత్థానము జీవము నేనే అన్నారు. స్తోత్రం చెప్పండి. అందుకే కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 21 చదవండి. అక్కడ యేసు వారి గురించి పౌలు గారు చెబుతున్నారు మాట. అమ్మా, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణం వచ్చింది కనుక మృతుల పునరుద్ధానము కలిగేను అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట పౌలు ఏం చెప్పాడంటే యేసు
ప్రభు వారే ప్రథమ ఫలం, ఆయనే ముందు లేచాడు. ఈ మాసం ఎక్కువైపోయింది. నేను స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించండి, ఇక్కడ జరిగే విషయం ఏంటంటే మృతులకు ప్రథమ ఫలముగా యేసు వారు కూడా లేచాడు. కనుక మానవ వల్లే మరణం వచ్చింది, మానవ వల్లే మళ్ళీ మృతుల పునరుద్ధానం కూడా కలిగిందని చెప్పాడు ఎవరు? పౌలు గారు. ఆ మృతుల పునరుద్ధానం కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దానికి సాదృశ్యంగా అదే అధ్యాయం 55 వచ్చినది అమ్మా, 5 వచ్చినది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము. గమనించండి, ఆ మరణ ముళ్ళు దేశం ఇరిగిపోయింది. ఆ ముళ్ళు అందరిని గుచ్చింది, అందరూ చచ్చిపోయారు. కానీ ఆ ముళ్ళు ఎవరు ఇరిగిందంటే యేసయ్య దాని ఆ మరణ ముళ్ళు విరిచేశాడు. ఆ ముళ్ళు ఆయన ఇరిగిపోయినాక దానికి బలం లేదు. మరణపు ముళ్ళు పాపము. పాపానికున్న బలం ఏదంటే ధర్మశాస్త్రము. సొంత చెప్పండి. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. పాత నిబంధనలో పాపం ఎక్కువైపోయింది. అర్థమైన సొంత చెప్పండి. ఆనాళ్ళ తర్వాత చూద్దాంలే, వాళ్ళ కోసం ఫోటో తీద్దాంలే. స్తోత్రం, హల్లెలూయా. కనుక పాపానికున్న బలం ఏదంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఉన్న పాపాన్ని పోగొట్టడానికే యేసు వారు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే మరణమా నీ ముల్లెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ. వచ్చిన మాట అందరే ఐక్యమించు. మరణమా నీ ముల్లెక్కడా, మరణమా నీ విజయమెక్కడా, మరణమా నీ ముల్లెక్కడా, మరణములకు ఆనవులకు మరణముని తిరిగి లేచిన మరణ విజయుడు క్రీస్తు, మరణ విజయుడు క్రీస్తు, మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయమెక్కడా, మరణమాని ముల్లెక్కడా. విధియో భగవతు అధికారమును విరోధమైన రుణపత్రమును, విధియో భగవతు అధికారమును విరోధమైన రుణపత్రమును, కల్వరిపై నరకు నీకులకు దాస్యము చేరాక గ్రహించి వేసి అపరాధములన్నీ అణచివేసిన, అపరాధములన్నీ అణచివేసి జీవించిన జీవాధిపతి ముందు, జీవాధిపతి ముందు మరణమాని ముల్లెక్కడా, మరణమాని విజయమెక్కడా, మరణమాని ముల్లెక్కడా. మరణములు యేసయ్య ఇరిచేశాడు. మరణానికి ఉన్న బలం ఏంటంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం సరిగా ఉన్నట్లయితే భక్తులు యేసు వారి లోకానికి వచ్చే పని ఉండేది కాదు. ధర్మశాస్త్రంలో పాపం ఎక్కువైపోయింది కనుక ఆ పాపాన్ని కొట్టివేయటానికి, పాపులు రక్షిస్తానికి యేసు వారి లోకానికి వచ్చాడు. కనుక ఇప్పుడు పునరుద్ధానం ఆయనే, జీవం ఆయనే కనుక కొన్ని పునరుద్ధానం చెబుతా. అది ఆ పాలకం అయ్యే టయానికి నాకు అయ్యేదానికి చెప్పండి. అప్పుడు కొన్ని పునరుద్ధానం చెబుతా. పునరుద్ధానము ఈరోజు అంశాలు చెప్పండి. పునరుద్ధానం అంటే తిరిగి లేచు, తిరిగి లేచు. యేసయ్య లేచిన రోజు మరి మనం కూడా ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం కూడా తిరిగి లెగవాలి. లెగవాలంటే మనం కూడా ఆయన నమ్మాలి. సొంత చెప్పండి. మొదటి పునరుద్ధానం చూడండి. ఓషయ గ్రంథము 6వ అధ్యాయము మొదలు చదవండి. ఓషయ గ్రంథము
6వ అధ్యాయం మొట్టమొదటి చదువు. మనము యెహోవా యొద్దకు మరులుదాం రండి. ఆయన మనలను చీల్చివేశాడు. ఆయనే మనల్ని స్వస్థపరచు. ఆయన మనలను కొట్టే. ఆయనే మనల్ని బాగు చేయి. 2 దినములైన తర్వాత మనల్ని బ్రతికిస్తారు. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను చాలు. ఈ మాట హోషేయ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజల గురించి తెలియజేశారు. ఇది ఇశ్రాయేలుకు మొట్టమొదట 2వ రాకడలో పునరుత్థానం అని. 2వ రాకడలో పునరుత్థానం ఏదంటే మొట్టమొదటి 2వ రాకడలో చూసిన మాట పునరుత్థానం. యేసయ్య ఇశ్రాయేలు చేసిన పాపాలను ఆమె చీల్చేశాడు, మళ్ళీ బాగు చేశాడు. ఆమె కొట్టాడు, మళ్ళీ స్వస్థపరిచాడు. ఆమె చంపాడు, మళ్ళీ బతికించాడు. అందుకే ఇది మొదటి పునరుత్థానంలో ఇశ్రాయేలుకు 2వ రాకడలో పునరుత్థానం. ఈ పునరుత్థానం గురించి అదే హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14 చెప్పగలరు. హోషేయ గ్రంథము 13:14 ఆయనను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచిస్తాను. మృత్యువు నుండి ఎవరిని? పాతాళంలో ఉన్న వాళ్ళని విమోచిస్తాను. మృత్యు అంటే చచ్చిపోయిన వాళ్ళు మన నేను రక్షిస్తాను. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా అక్కడ హోషేయ చెప్పాడు ప్రవచనము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా అదే మాట్లాడు. ఓ మరణమా నీ జీవం ఎక్కడని హోషేయ ప్రవక్త అన్నాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలోకి వస్తే పత్రికలో పౌలు గారు అంటున్నాడు మరణమా నీ ముళ్ళెక్కడ అంటే ఇది రాకడకు పునరుత్థానము. యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు ఆయనతో ఎవరు లేచారు చెప్పండి? రాత్రి చెప్పాడు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళలోకి వెళ్ళాడు. వెళ్ళేసాడు. పరిశుద్ధులందరూ సువార్త బోధించాడు. ఆ సువార్తను వాళ్ళందరూ కూడా వచ్చేసారు, బయటకు వచ్చేసి సమాధుల నుండి వచ్చేసారు. వచ్చి పిల్లలు ఎక్కడున్నారు? పరదేశంలో. అంటే ఇది రాకడకు సూచన. రాకడలో మనము కూడా 2వ రాకడలు రాబోతున్నాడు కనుక వచ్చినప్పుడు మనము కూడా ఎత్తబడి గొప్పలో ఉండాలి. అంటే ఆ సువార్తని వాళ్ళెట్ట మార్పు చెందారు, ఈనాడు సువార్త ఇచ్చడం మనము కూడా మార్పు చెందుదాం గాక. మనము మార్పు చెందితే మనం కూడా పునరుద్ధానంలో పాల్గొంటాం. అందుకే రాకడ అన్నాడు. రాకడ పునరుద్ధానం. స్వతం చెప్పండి. ఏ పునరుద్ధానము? రాకడ పునరుద్ధానం. ఇశ్రాయేలు రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా, రాకడా ప్రభుని రాకడా, రాకడా రెండవ రాకడా. ఈ దినమో ఈ గడియో, ఈ దినమో ఈ గడియో ఎవ్వరు ఎరుగని రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునది. రెప్పపాటు కాలమున తప్పగా వచ్చునది. రాకడా ప్రభుని రాకడా.
తెలియదండి. నిన్న యాక్సిడెంట్ అయింది అనుకున్నారా? ఎవరికి బస్ యాక్సిడెంట్ ఎవరుకున్నారు? ఏ టైం జరిగిందో తెల్లవారుజాము. మరణానికి ఒక టైం అని లేదు, ఒక వయసు అని, ఒక స్త్రీ అని లేదు, ఒక పురుషుని లేదు, ఒక జంతువు అని లేదు, ఏదని లేదు దాని మరణం ఎప్పుడు వస్తుంది ఎవరికి? రెప్పపాట్లు వచ్చేస్తుంది. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా యవనస్తులకైనా అది ఏ టైం వస్తే ఎవరికి తెలియదు. కాబట్టి దాన్ని జయించాలంటే మనం ఏంటంటే మొట్టమొదటిగా నువ్వు లేచినప్పుడే ప్రార్థన చేయాలి. నువ్వు కళ్ళు తెరవంగానే మరణ పడక నుంచి లేచినప్పుడే నువ్వు ఏమేమి ప్రార్థన. ప్రభువా రాత్రంతా మరణ పడక నుంచి ఎన్నో సజీవులు ఎక్కడో బ్రతికించేవి కనుక మళ్ళీ ఈ ఉదయం వరకు సాయంకాలం నీ చేతితో పట్టుకుని నా కుటుంబాన్ని నన్ను నడిపించాయి. ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ కుటుంబాన్ని దేవుడు బతికిస్తాడని ప్రార్థన చేసుకోవాలి. నన్ను ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతున్నాను అక్కడ ఎలాగొంటున్నాను. ప్రార్థన చేసుకుంటే ప్రార్థన చేసినట్టే మన ప్రాణాన్ని కాపాడుతాం. ప్రార్థన మన ప్రాణాన్ని కాపాడుతాం. అందుకని ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఇంకా ఈ పునరుత్థానం దేనికంటే రాకడకు సూచనగా కనపడుతుంది. రెండవ పునరుత్థానం మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహోను సువార్త 5వ అధ్యాయము 28 29 వచనం. రెండవ పునరుత్థానం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది. ఆ కాలం సమాధిలో ఉన్నవారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు, మేలు చేసిన జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు ఎట్లంట. ఇక్కడ 2 పునరుత్థానాలు. ఒకటి జీవ పునరుత్థానము, తీర్పు పునరుత్థానం. 2 పునరుత్థానాలు ఉన్నాయి ఇక్కడ. సమాధి నుంచి అందరూ లెగుస్తారు. మేలు చేసేవారు, మనం చేతనంత వరకు ఇతరులు మేలు చేయగానే మనం అన్నీ వాళ్ళకి అపకారం చేయకూడదు. ఎవరు చేతనైతే మేలు చేయి, చేత కాకపోతే మేలు చేసి ఇళ్ళను చూపించు, పలానా ఇల్లు మేలు చేస్తారా అని ఇల్లు చూపించు. అంతేగాని మనం ఎవరికి అపకారము చేయకూడదు. అపకారం చేస్తే అది తిరిగి మన మీదకి వచ్చింది. బంతి గోడకేసి కొట్టాడుకో, అది తిరిగి మళ్ళీ మనకే కొట్టింది. అలాగే మనం ఎవరికి అపకారం చేయొద్దు. చేతనైతే మేలు చేయి, లేకపోతే మానేసి. ఇక్కడ మేలు చేసేవారంట జీవ పునరుత్థానం అంటే వాళ్ళు ఎప్పుడు జీవిస్తారు. అది పునరుత్థానం. జీవ పునరుత్థానం అంటే ఎప్పుడు జీవిస్తారు. మూడవది ఏంటంటే కీడు చేసేవాడు, తీర్పు వస్తారన్నారు. ఆ తీర్పులో మనము చాలా భయంకరంగా ఉంటుంది ఆ తీర్పు. దాని గ్రంథం చదవండి. దాని గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. దాని గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొంటారు, కొందరు నిత్య జీవం అనుభవించుటకు, కొందరు అది. ఈ పాత నిబంధన కాలంలో కూడా దాని గారు చెప్పిన ప్రవచనం ఏంటంటే, ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, మేలు చేసేవాళ్ళు జీవ పునరులకు వెళ్తారు, కీడు చేసేవాళ్ళు తీర్పులకు వెళ్తారు అన్నాడు. ఇదే మాట ఇక్కడ దాని గ్రంథం అంటాడు. వీళ్ళు కూడా సమాధులు లేకొస్తారు. లేసంటే ఏమవుతారంట, కొంతమంది నిత్య జీవం అంటే అదే జీవ పునరుద్ధానం అంటే నిత్య జీవనకి వెళ్తారు. కొందరు నిందల పాలవుతానికి నిత్యం ఏ జీవితం అన్నమాట, ఏ జీవితం దాన్ని నిలుస్తారు. ఇదే తీర్పు. ఈ తీర్పు దినమున దేవుడు వేస్తాడంట గ్రంథాలు ఇప్పుతాడు. ఎక్కడ? అత్యున్నత సింహాసనం మీద కూర్చుని గ్రంథాలు ఇప్పుతాడు. అది యోహో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ఆ మాటలు 15 నుంచి కింద ఉంటుంది. ఆడ గ్రంథాలు ఇప్పటి ఎవరి పేరు కనబడినలా అగ్నివాడలో పడవేయబడును. అది 2వ మరణం అనగా గ్రంథాలు ఎప్పటిది అక్కడ
మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. వీడు తీర్పు తీసినప్పుడు నిందల పాలయ్యి, అవమాన పాలయ్యి, ఏ పాలయ్యి అడగదంటే అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. మేలు చేసిన వారు నిత్య జీవంలోకి వెళ్తారు, వాళ్ళు తీర్పులో కానీ. అందుకే భక్తులు పాడారు, గ్రంథాలు ఇప్ప పాడగా గ్రంథాలలో వారి గ్రంథాలు ఇప్ప పాడగా గ్రంథాలలో వారి వారికి ఉందను వాడీలో పడును వారి పేరు ఉందను వాడీలో పడును. ఓ మానవుండ నీగది ఏమౌనో తెలియనా ఏమి చేయు చుండిలో ప్రార్థించు. అప్పుడు ఎట్లుంటాడంట, సింహంగా, భయంకరమైన సింహం. ఈ జాలినిదే సింహానికి జాలిదే అన్నమాట. అందుకని తీర్పు పునరుద్ధానం, జీవ పునరుద్ధానం. ఎన్ని పునరుద్ధానం ఇప్పుడు? 3. ఒకటి రాకడ పునరుద్ధానము, 2 జీవ పునరుద్ధానం, 3 తీర్పు, 4వది ఆత్మీయ పునరుద్ధానం. ఆత్మీయ పునరుద్ధానం అదే యోహాను సువార్త 5:4. ఆయా సమయంలో అమ్మా యోహాను సువార్త 5:24. అది నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని. ఇది ఆత్మీయ పునరుద్ధానం. ఆయన మాట విన్న వాళ్ళకి ఆత్మీయ పునరుద్ధానం ఉందండి. ఇక వాళ్ళు సావరండి. ఆత్మీయ పునరుద్ధానం అంటే దేవుని మాట మనము వినాలి. ఇప్పుడు అదే ఆ పునరుద్ధానం ఏదంటే ఇప్పుడు దేవుని వాక్యం చెప్పటమే ఆత్మీయ పునరుద్ధానం. నా మాట నమ్మును పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు అవుతాడు. ఆ నిత్య జీవం కోసం యవనస్తుడు అంటాడు, బోధకుడా, సద్బోధకుడా, నేను నిత్య జీవం కావాలని నేను చేయాలని అడిగాడు. అయ్యా మరి దొంగతనం చేయమాక, అబద్ధం ఆడమాక, తల్లిదండ్రిని సన్మానించము, హింసించమాక అని చెప్పాడు. అయ్యా బోధకుడా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తానన్నాను అన్నాడు. చేస్తున్నావు కానీ పొదువు ఉందన్నాడు. ఏంటయ్యా అంటే నీ ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చేసి నన్ను నెమ్మడించు, నీకు నిత్య జీవం దొరికిద్దాము. అదే చెడు మాట అప్పుడు దాకా విన్నాడు. ఇప్పుడు ఆస్తి అమ్మకి ఎసరం పడి తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే అన్నాడు, ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్టే సూది గచ్చులో వడ్డీ దురుట సులభం అన్నాడు. అందుకే ధనవంతులు పరలోక రాజ్యం అన్నాడు. అంటే అందరూ లేదని కాదు, ఆయన మాట విన్నవాళ్ళకి లేదు. ఆయన మాట వినేవాళ్ళు ధనవంతులైనా ఉంటుంది, దరిద్రులైనా ఆయన రాజ్యం ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఆత్మీయ పునరుద్ధానం అంటే ఇది. ఇప్పుడు చెప్తున్న వాక్యాలు బట్టి ఆ వాక్యాలు బట్టి మీరు ఎవరు రక్షణ పొందలేదు, ఆ రక్షణ పొందడం రక్షించబడి బాప్తిసం తీసుకుని దేవుళ్ళు మీరు కొనసాగినట్లయితే తప్పక మీరు ఈ పునరుద్ధానంలో మీరు పాల్గొంటారు. ఈ పునరుద్ధానం అనగా ఆత్మీయ పునరుద్ధానం అనగా నిత్య జీవం అది. ఈ ఆత్మీయ పునరుద్ధానం కలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నప్పుడు పాపాలు ఒప్పుకోవాలి. దానికే పౌలు అంటాడు, చూడండి ఒక మాట, రోమిలు రాసిన పత్రిక 6:11.
అటువలే మీరును 6:11 అటువలే మీరు పాపం విషయమై మృతులుగాను, చూడండి, పాపం విషయమై మృతులుగాను దేవుని విషయము క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ములు మీరే ఎంచుకొనుడి. ఏమన్నాడండి ఇక్కడ పౌలు గారు సంఘానికి అంటే పాప విషయంలో మీరు మృతులుగా ఉండండి, దేవుని విషయంలో అంటే యేసయ్య యందు మీరు సజీవులుగా ఉండండి. అంటే మీకే చెబుతున్నా 2 మాటలు అన్నాడు పౌలు గారు. ఎవరికి? రోమా సంఘాన్ని చెబుతున్నారు. మీరు పాపం చేసిన విధానం బట్టి ఇక పాపం చేయకుండా దాన్ని చంపేసేయండి, పాపాన్ని చంపేసేయండి. ఇప్పుడు యేసయ్యలో మీరు జీవించండి, ఆ జీవం నీకు నిత్య జీవాన్ని ఇస్తున్న రక్షణ పొందుతాం అన్నాడు. సొంత చెప్పండి. ఇప్పుడు ఏం మనం పాపాన్ని చంపాలా, పాపాన్ని పెంచుకోవాలా? రక్షణ పొందడం గురించి చెబుతాం. రక్షణ పొందడం గురించి చెప్పేది ఇది. రక్షణ పొందడం కంటే బాప్తిజం పొందడం చెప్తున్నా. నువ్వు ఎంతకాలం ఈ లోకంలో జీవించినా, నువ్వు దేవసన్నికి వచ్చి వాక్యం విన్నా, నీ పాపాన్ని నువ్వు చంపపోతే ఆ పాపం నిన్ను ఒక రోజున పాతాళం తీసుకెళ్ళిపోయింది. అది తీసుకెళ్ళి ఆ పాపం పాతాళం తీసుకెళ్ళి పాపానికి ఉన్న బలం ఏదంటే ధర్మశాస్త్రం అన్నారు. కనుక ప్రియమైన బిడ్డలారా, పాపాన్ని చంపేసుకో, యేసయ్య నమ్ముకో, నిత్యం పొందుకో. ఇది రక్షణ పునరుద్ధానము. స్వతం చెప్పండి, ఏ పునరుద్ధానం ఇది? రక్షణ పునరుద్ధానం. అందుకే యేసు ప్రభువారు కూడా ఏం చెప్పారంటే మార్కు సువార్త 16:16 అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు ఏమైందంట? నమ్మని వారిని శిక్షించబడు. నమ్మితే నీకు రక్షణ ఉంది, నమ్మకపోతే శిక్ష ఉన్నది. ఏది కావాలి? ఈ ఈస్టర్ పండుగలు నీకు ఏది కావాలి? రక్షణ కావాలా, శిక్ష కావాలా? నీకు నీ ముందే పెడుతున్నాడు అపోస్తలుడు పౌలు గారు. చూడ, నువ్వు పాపాన్ని చంపలేదనుకో, ఆ పాపని చంపేసి నీ పాత్రను తీసుకెళ్ళి, నువ్వు పాపాన్ని చంపేసావనుకో, నువ్వు నిత్యం కలిగి ఉంటావు, యేసయ్య నీలో ఉంటాడు అన్నాడు. హల్లెలూయా. అందుకని పాపం చంపే రక్షణ పొందాలి. ఇప్పుడు గొంగళ పురుగు గురించి మనకు తెలుసు కదా. గొంగళ పురుగు చూసంట పురుగులన్నీ కూడా ఎగతాలు చేస్తాయంట. గొంగళ పురుగు చూసి ఎందుకని? అది అసహ్యంగా ఉంది, అవునా కాదు? వణుకు పెట్టండి చెప్పండి. అసహ్యంగా ఉంది. దాన్ని చూస్తేనే వాళ్ళు దురద వచ్చేసింది. అప్పుడే చూడగానే అది మొట్టి మీద రాకముందు దురద వచ్చేసింది. ఎందుకంటే ఎలా చెట్టు వచ్చింది అన్నమాట. దాన్ని చూడగానే ఎలా వచ్చేసింది. దాన్ని అందరూ ఆశ్రయించుకుంటారు, మమ్మల్ని ఆశ్రయించుకుంటారు, ఏంగా భావిస్తారు. అదేమైంది అంటే రోజుకి ఆ గోడప్పుడు గూడు కట్టుకుని గూడులో నివసించింది. అప్పుడు అనుకుంటే గూళ్ళన్నీ కూడా పోయింది, పెడలు పోయి చచ్చింది. ఏమంటారు? పెడలు పోయి చచ్చిపోయింది. దీని పాపాన్ని, దీని ఆశయాన్ని అంతా కూడా, ఆ చెడు వాసన అంతా మనం భరించలేకపోయాము, కనపడకుండా గూళ్ళకి వెళ్ళిపోయి చచ్చిపోయింది అని అనుకుంటే ఎంత సత్యమైంది. కొద్ది కాలం కంటే గూళ్ళు చెట్టు తింట సీతాకోక సిలుగు లాగా వస్తుంది. స్వతం చెప్పండి, సీతాకోక సిలుగు లాగా వచ్చేసరికి ఇప్పుడు ఎన్నట్ట చిక్కుబడిపోతాయి అంట. ఇదేంటి మనదాకా అసహ్యంగా ఉంది, ఇప్పుడు సీతాకోక సిలుగు లాగా సువాసనగా మారిందని అందరూ చిక్కుపడతారంట. స్వతం చెప్పండి, పడటవా? పడతారు. అలాగే నీ అసహ్యం బతుకుని, నీ రోత బతుకుని, నీ పాపమని బతుకు నువ్వు చంపేసుకున్నావు అనుకో, నువ్వు సీతాకోశులాగా మారుదువు గాక. సీతాకోశులుగా మారి ఆడకంతా నువ్వు ఎగురుతావు, పైకి ఎగిరిపోతావు. అల్లోయ అంత పాకింది, పాకలు నెల నడవలేక నడిచింది. పాపం నడవలేక నడిస్తుంది, పాపానికి దురుకుంది. ఇప్పుడు చెడు వాసన అందరూ కొట్టింది. ఇప్పుడు సీకతో సిలుగులాగా మారిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు పైకి ఎగిరిపోతుంది, సువాసన పీల్చుకుంటుంది. పువ్వుల్లో ఉన్న మకరందాన్ని తాగుతుంది. ఆ మకరందం తాగి పైకి మందికి అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజు వాళ్ళ రెక్కలు చాసుకుని పైకి ఎగురుతారు, అలయక పరిగెత్తారు, సమస్యలక సాగిపోతారని చెప్పారు. హల్లెలూయా. ఎందుకు కానీ ఇది 4వ పునరుద్ధానం విధంగా రక్షణ పునరుద్ధానం. ఈ రక్షణ పునరుద్ధానం నీకు లేకపోతే నువ్వు రక్షణ మాత్రం సిద్ధపడితే నువ్వు రక్షణ పొందావనుకో, నీకు పునరుద్ధానం వచ్చేసినట్టే. నువ్వు పాపాన్ని చంపేసుకున్నావు కనుక
నీకు రక్షణ వచ్చినట్టుగా. హల్లెలూయ. అందుకే ఆ సిలువలో దొంగ ఏమన్నాడు? అప్పుడుదా దొంగతనం చేసినాడు కదా. సిలువ మీద ఎక్కిన తర్వాత యేసయ్య మాటలు ఆ వైఖరి విన్నాడు. 9 గంటలు 6 గంటలు సేపు చేసిన ఆయన ప్రార్థన విన్నాడు. దూషించినోడి ఆయన ప్రార్థన విని అనుకుంటాడు యేసయ్య. యేసు మారిపోయింది, మనసు మారిపోయింది, పాపాన్ని చంపేస్తున్నాడు. యేసుని రాజ్యంలో అనుకోడా రా, నేను ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నా, నువ్వు కూడా నాతో పాటు వస్తావా? సొంత చెప్పండి. పాటలో పాపాన్ని చంపేసుకుని యేసయ్యకు వచ్చి నువ్వు కూడా దేవుని వాక్యం వింటున్నావు. ఎప్పుడైతే నీ పాపాన్ని చంపేసుకుంటావు నువ్వు నిత్య జీవనంలోకి వచ్చును గాక. ఇదే రక్షణ పునరుద్ధానం. ఎన్ని పునరుద్ధానం చెప్పినప్పుడు చెప్పండి. మొట్టమొదటి పునరుద్ధానము రాకడ పునరుద్ధానం, రెండవది జీవ పునరుద్ధానం, మూడవది తీర్పు పునరుద్ధానం, నాలుగవది అది రక్షణ పునరుద్ధానం. ఇక 5వ పునరుద్ధానం చెప్తే అయిపోతుందా? వెనకాల అయిపోయిందా? దేవుని మహిమలు మీరు చెప్పలే. మరి 5వ పునరుద్ధానం చూద్దాం. ఇప్పుడు చూడండి, మనందరూ తెలిసిన 5వ పునరుద్ధానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 8. ఆయన ఇక్కడ లేడు. ఆయన తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు ఆమేన్ చెప్పండి. ఆయన లేడికి మృతులు లేడు. ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడు. లేచినాడురా సమాధి లేచినాడురా మన గెలిచాడు. ఇక సమాధి లేడు. ఆయన పునరుద్ధానం తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. 11 సార్లు ప్రజలు కనపడ్డాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ పునరుద్ధానంలో మనం అందరం ఉండాలి. స్వతం చెప్పండి. ఈ పునరుద్ధానం యేసయ్య లేచాడు. యేసయ్య లేచాడు, మనం కూడా లెగిసి ఎక్కడికి వెళ్తామంటే ఇప్పుడు నా మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 5వ వచనం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం చూడండి. ఇక్కడ ఉన్నాడు. ఆ 1000 సంవత్సరాలు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే ఆమేన్ చెప్పండి. ఇదే మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో ఏయ్యాల పరిపాలనలో మనం అందరం ఉంటున్నాక ఈ పునరుద్ధానమే 5వ పునరుద్ధానం. ఇదే మొదటి పునరుద్ధానం. పునరుద్ధానమును నేనే, జీవమును నేనే అన్నాడు కదా యేసయ్య. కనుక ఆ పునరుద్ధానంలో ఏయ్యాల పరిపాలన ఉంది. ఆ ఏయ్యాల పరిపాలన కోసమే యేసయ్య తిరిగి లేచాడు. తిరిగి లేచి త్వరగా ఎవరిని తీసుకెళ్తాడు చూసేవారు? రహస్య రాకడలో ఎవరిని తీసుకెళ్తాడు? శ్రమల్లో రహస్య రాకడ భక్తులు తీసుకెళ్తాడు. ఆయన అర్ధరాత్రి వస్తాడు తెలవదు, గొడుగునప్పుడు వస్తాడు తెలియదు, తెల్లవారుజాముతాడు తెలియదు, మధ్యరాత్రి వస్తాడు మనకి వస్తాడు. ఏ దాసుడు నెలకొంటాడు ఆ దాసుడు తండ్రి అన్నాడు. ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడంటే ఏ టైం వస్తాడు మనకి ఎవరికి వస్తాడు. ఆ వచ్చిన టైంలో ఏ దాసురాలు ఏ దాసుడు ప్రార్థన చేస్తారు నిలబడి ఉంటారు ఆ దాసుని తీసుకుంటారు. అందుకే 2 మంచం మీద ఉంటారు, వాళ్ళు ఎత్తబడతారు. 2 పొలంలో పనిచేస్తారు, వాళ్ళు ఎత్తబడతారు. 2 ఇతరులు విసురుతూ ఉంటారు, వాళ్ళు ఎత్తబడతారు. ఇంకా అప్పుడు పేపర్లో ప్రకటన వెళ్ళిపోయి ఏంది వీళ్ళు ఆశ్చర్యం మాయమైపోయినప్పుడు ఏయ్యాల పరిపాలన ఉంటుంది కాక. ఏయ్యాల పరిపాలన ఉండాలంటే ఈ పునరుద్ధానం మనం పాలు పొందాలి. ఇది ఏయ్యాల మొదటి పునరుద్ధానం. స్వతం చెప్పండి. ఎన్ని పునరుద్ధానాలు చెప్పాను? 5. అర్థం చెప్పండి. మొట్టమొదటిది రాకడ పునరుద్ధానం అయిపోయిందమ్మా. రెండవది జీవ పునరుద్ధానం, మూడవది తీర్పు పునరుద్ధానం, నాలుగవది రక్షణ పునరుద్ధానం, 5వది వెయ్యేళ్ళ పరిపాలన సేపు. ఆ పునరుద్ధానం అందరం ఉండటానికి ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు మనందరి ఇక్కడ దీవించిన గాక. కళ్ళ వచ్చండి, ప్రార్థన చేస్తాం. మన మధ్య దాక్షిణ ప్రార్థన చేస్తాం. స్తోత్రములు నాయన పరిశుద్ధుడా, నీ పాదములు స్తోత్రారాధనాలయ్యా. గడిచిన జన్మలను కాసి కాపాడి నీ రెక్కల కింద పెట్టి భద్రపరిచి మమ్మల్ని నా ప్రభువా దినదినము బ్రతికించు.